యేసును నమ్ముకోండు. మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మను పిలుస్తుండు. అమల్లారవో అకల్లరా, అన్నల్లారవో తమ్ముళ్ళరా, ఈ వార్తను వినరెండో, యేసును నమ్ముకోండు. ఈ వార్తను వినరెండో, యేసును నమ్ముకోండు. పాపము లేని యేసుదేవుని పరలోకంలో ఉన్న దేవుడే మనలను ప్రేమించి మానవుడిగా యేసుక్రీస్తు అన్న నామమును భూమి మీదకి దిగి వచ్చారు. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచగలిగితే మీ పాపాలు క్షమించబడతాయి, మీకు నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే మీ ఆత్మ మోక్షానికి, పరలోకానికి, ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా మీరు మోక్షానికి వెళ్ళే అర్హత యేసయ్య మీకు ఇస్తారు. కాబట్టి ఈ మాటలు చెప్తున్న నేను కూడా ఒక యవనస్తుడిగా నా జీవితం పాడైపోయి చెడు సహవాసాలతో నా యొక్క జీవితం పాడైంది, నా కుటుంబం నెమ్మది లేని స్థితిలో ఉంటుండగా ఇదిగో ఈ సువార్త, క్రీస్తుని గురించిన ఈ సువార్త మేము విన్నప్పుడు మా బ్రతుకులు మార్చబడ్డాయి. నా పాప జీవితాన్ని విడిచిపెట్టి, దురలవాట్లు విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకొని ఇదిగో మరి మంచిగా బ్రతికే కృప దేవుడు ఇచ్చాడు. నాకు ఒక నిరీక్షణ ఉంది, ఎప్పుడు ఎక్కడ చనిపోయినా మోక్షానికి వెళ్తాను. అలాంటి భాగ్యము మా దేశీయులైన మీరందరూ పొందాలి అని ఒకే ఒక ఆశతో ఈ సువార్తను మీకు అందిస్తున్నాము. మరి మీరు అంగీకరించినట్లయితే మాతో కూడా ప్రార్థనలు ఏకీవించండి. త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా. మనిషికి నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అంత మాత్రమే కాదు, చనిపోయినప్పుడు పరలోక రాజ్యము, అదేనండి మోక్ష రాజ్యమును కూడా పొందుకోగలుగుతాడు. ఎవరైతే మరి యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యేసయ్య నేను పాపిని అని నోటితో ఒప్పుకుంటారో అటు వారిని ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు గనుక మా ప్రియులని మీరు గమనించాలని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం. అందుకు మేము ఏం చేయాలని మీరు ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళని ఏం చేయని అవసరం లేదండి. మీరు ఉన్న స్థలములోనే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును తీసివేసి నీ రక్తముతో కడగండి, నీవే దేవుడు అని రక్షకుడు అని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపముల కొరకే మీరు మరణించారని నేను నమ్ముచున్నానని ఎవరైతే ఈ మాటలు చెప్పగలుగుతారో అటు వారికి ప్రభువుని యేసుక్రీస్తు వారు సమీపముగా ఉన్నారు.